మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరం కలిసి కృషి చేయాలని వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ పఠాన్ మస్తాన్ భాషా, ప్రెసిడెంట్ భాస్కర్ ఆధ్వర్యంలో మండల స్థాయి కాంగ్రెస్ పార్టీ సమావేశం ఏపీ కాంగ్రెస్ పార్టీ పిసిసి వైస్ ప్రెసిడెంట్ కె వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ షర్మిల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేతపట్టిన నాటి నుండి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని అన్నారు. కులాలకు అతీతమైన పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అక్షరాలు దిద్దిన నాయకులే ఈరోజు కోట్లాను కోట్ల రూపాయలు సంపాదించి కాంగ్రెస్ పార్టీని తక్కువగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో పూర్వ వైభవం తీసుకురావడానికి ఈ సమావేశానికి విచ్చేసిన నాయకులు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలను రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఆ పథకాలను ఇక్కడ కూడా అమలు చేస్తారని పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీని మరింత బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి విజయానికి కృషి చేస్తే మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా అర్హులైన ప్రతి కుటుంబానికి నెలకు 5,000 రూపాయలు అందజేయడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ఈ ప్రాంతంలో ఖచ్చితమైనటువంటి పూర్వ ఘన చరిత్రలో మళ్ళా జరగబోతుందనేసి మీ అందరి చేతులు ఎత్తిన మీ బలాన్ని చూసి ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన సందర్భం వస్తుంది. పెద్దలారా, ఈ భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ ఏదైనా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ. పశు సౌకర్యం ఉండాలంటే, రోడ్లు ఉన్నాయంటే, స్కూల్ ఉండాలంటే, వైద్య సేవ ఉండాలంటే, మన గ్రామంలో ఈ రోజు కరెంట్ ఉండాలంటే, మన ఇళ్లలో కరెంట్ బల్బు ఉండాలంటే, ఆ రోజు మనందరూ కూడా సరే బుద్ధిలలో చేసుకున్నాను. ఇవన్నీ తీసుకుని వచ్చిన తల్లి ఎవరు ఉండాలంటే ఇందిరాగాంధీ. అయితే ఈ భారతదేశంలో పేదవాడు కానీ, ఉన్నవాడు కానీ, లేనివాడు కానీ ఈరోజు గొప్ప ఇంజనీర్లు అయినారంటే, డాక్టర్లు అయినారంటే, లాయర్లు అయినారంటే, మినిస్టర్లు అయినారంటే, సర్పంచ్లు అయినారంటే, ఎమ్మెల్యేలు అయినారంటే, మినిస్టర్లు అయినారంటే, ఈ దేశంలో ఎవరైనా సరే అవన్నీ ఎవరన్నా అభివృద్ధి చేసినారంటే అది కాంగ్రెస్ పార్టీ. పేదవాడి అనుకుంటూ వచ్చారు. నష్టాలను, ప్రభావాలను వీళ్ళందరినీ వెళ్తున్నారు. ఎట్లా కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఎత్తేస్తారు. వేరే ఏర్పాటు చేయండి. మన దారిలో మనం చెప్పుకున్న తర్వాత ఈ పార్టీని ప్రజలే తీసుకుపోతున్నారు. పార్టీ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన నాకే కాదు. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఏ పరిస్థితిలో ఉందో ఒకసారి ఆలోచిస్తే, ఈ మధ్య నేను పేపర్లో చూసాను. ఒక ఊరు పోయి ఆమె కొడతా ఉన్నా. రైల్వే స్టేషన్లో ఉండే వాళ్ళని వచ్చి ఎందుకు ఆమె కొడతా ఉన్నారు. ఆమె ఏం చెప్పిందంటే, ఈ కొట్టే వాళ్ళు ఎవరో తెలిసిన నా కొడుకు నిన్ను పోషించే బాధ్యత మాకు ఎవరికి లేదు అని చెప్పేసి ఎవరి పార్టీ వాళ్ళు మంచి భవనాల్లో పేపర్లో రాసిందే కాదు చదివితే తిరుపతిలో మంచి భవనాల్లో పాపం ఉన్నారు. వాళ్ళ మాది కాంగ్రెస్ పార్టీ పెద్దలు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ
మీరు కోసం గెలిచిన ఈరోజు కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఇందులో వినోదాలన్నీ ఎక్కినాయి, ఉన్నికి ఊడ్చుకొని పోయినారు, ఏం లేకుండా చేసినారు. అయినా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎందుకు మళ్ళీ ప్రజల్లోకి వస్తుంది అంటే ఒక్కసారి ఆలోచించండి. నేను ఏ పార్టీ పేరు చెప్పలేదు, ఏ నాయకుల పేరు చెప్పలేదు. జరుగుతున్న వ్యవస్థ మన కళ్ళ ముందర ఈరోజు జరుగుతున్న రాజకీయ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాను. ఎప్పుడో సంస్థలు ఓట్లు మార్కెట్లో ఆదివారం మార్కెట్లో సంతమానం చేసి మీకు ఎంత రేట్ కావాలో చెప్పండి, ఇస్తామని చెప్పేసి డబ్బులు ఇస్తారో మంది ఇస్తారో ఇంకోటి ఇస్తారో ఇచ్చేసి ఓటు వేసుకొని పోతే ఇప్పుడుండే ప్రజలు మీరు మాట్లాడతారు. గతంలో ఏ పార్టీ కన్నా ఓటు వేసింది, ఇందులో ఎంతమంది మీరు ఓటేసి మీ ఓటుతో గెలిపిన నాయకుల దగ్గరికి వెళ్ళి పార్టీ పని చేయండి అని చెప్పి ఎంతమంది అడుగుతా ఉన్నారో మీరు ఒకసారి ఆలోచించారు. వాళ్ళ ముందు ఎంతమంది అసలు కుర్చీలో వాళ్ళు ఎదురుగా కూర్చొని మాట్లాడగలిగే స్థానం ఎంతమందిగా ఒకసారి ఆలోచించారు. కానీ మరోసారి మర్చిపోతున్నాం. అదేం తెలుసా, ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రధానమంత్రి నుంచి రాష్ట్రపతి నుంచి గవర్నర్ నుంచి ముఖ్యమంత్రి నుంచి మంత్రుల నుంచి ఎమ్మెల్యే నుంచి ఎంపీ నుంచి కలెక్టర్ నుంచి ప్రతి అధికారి ప్రతి ప్రజాప్రతినిధి వింటున్నది, తిరుగుతున్నది, ఉంటున్నది, ఉండే ఇల్లు దగ్గర నుంచి అన్ని జీతవర్గాలు కూడా ప్రజల యొక్క సొత్తు అనేది మర్చిపోతున్నారు. వాళ్ళు మనలో ఇది మన సొత్తు, మనకు వీళ్ళు జవాబుదారి ఉండాలని చెప్పేసి మనం మర్చిపోతున్నాం, మనం అడగలేకపోతున్నాం. బలహీనలు అయిపోయినాం. అందుకే బలహీనంగా అయిపోయింది కాబట్టి దయించి ఈ సమాజాన్ని కాపాడుకోండి అని చెప్పేసి మేము అనిపిస్తున్నాను. చాలా ఇబ్బందుల్లో ఉంది, చాలా కష్టాల్లో. ఆమె డబ్బాసించే మనిషి అయితే ఒక్కసారి ఆలోచించండి. ఆమె డబ్బాసించే మనిషి అయితే ఈ కాలం ఒకసారి ఎలక్షన్ గెలిస్తే సార్ వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ బంధువులు ఎవరో ఎన్ని కోట్లు సంపాదించుకుంటున్నారు. అటువంటిది ఒక ముఖ్యమంత్రి చెల్లెలు కాబట్టి ఆమె డబ్బే కావాలనుకుంటే 4 ఫోన్లు చేసుకుంటూ రోజు 4 ఫోన్లు చేసుకుంటూ గోడలు వేసే డబ్బు అవునా? లేదా ఒక పదవి కావాలనుకుంటే రాజకీయ పెడితే ఇప్పుడే ఈరోజే బదిలిస్తారు. పదవి కోసమో అధికారం కోసమో డబ్బు కోసమో లోపకుండా ఈ రాష్ట్రంలో వాళ్ళ తండ్రి కన్నా కళలు ఏవైతే ఉన్నాయో అర్థాంతరంగా నిలిచిపోయినాయి కాబట్టి అవి కొనసాగించడానికి మళ్ళీ మన ముందుకు వచ్చింది. ఎంతో ధ్యానం చేసి ఆచరిద్దామా, ముందుకు తీసుకుపోదామా నాయకత్వాన్ని. తప్పనిసరిగా ఈ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడో ఒకరోజు తప్పనిసరిగా అధికారం చేపట్టి అది పేదల రాజ్యంగా, అది బడుగుల రాజ్యంగా, అది బలహీనుల రాజ్యంగా, ప్రతి పదంలో ప్రతి పైసలో ఈ బలహీనులకు బడుగులకు ఎవరైతే ఇంట్లో మోసపోయినారో, ఎవరైతే అవమానించబడ్డారో, ఎవరైతే హింసించబడ్డారో, ఎవరైతే అనుభవపడ్డారో వాళ్ళకు బాధ పెట్టించడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు ఈ శరీరంలో ఊరుకుంటే చాలు మీకోసం కొట్లాడతానని చెప్పేసి కూడా మాటిస్తాను. అందుకే జోడించకుండా మీరు చదవకండి, మమ్మల్ని చదువు తీసుకోండి, ఈ కాంగ్రెస్ పార్టీ గ్రామ గ్రామానికి తీసుకెళ్ళండి, ఈ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి అని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి అభినందనలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోసం మీరందరూ సంబంధించి కాంగ్రెస్ పార్టీ మీటింగ్ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అనేది మీ పుట్టక గురించి ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి నుంచి, జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి, రాజీవ్ గాంధీ గారి నుంచి, సోనియా గాంధీ గారి నుంచి, రాహుల్ గాంధీ గారి ప్రతి ఒక్కరు ప్రజల కోసం కేంద్రం పోరాడుతూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నమ్మామంటే ప్రజలు ప్రతి ఒక్కరికి ఈ పార్టీ మనం చేస్తున్నారు. జై హింద్, జై కాంగ్రెస్. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు అలర్చిపల్లి ప్రత్యేక పథకాన్ని
రాష్ట్ర ప్రజల యొక్క పరిస్థితిని గుర్తించి కనీసం నిత్యావసర సరుకులు కూడా కొనుక్కొని కనీసం ఆహారం కూడా తీసుకునే స్థితి లేకుండా పేదరికంలోకి నెట్టబడమే రాష్ట్రం చెప్పిన తర్వాత వారి ఆలోచనతో ఒక ప్రత్యేక పథకాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకుపోవడానికి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రతి పేద కుటుంబానికి వయో నిమిత్తం లేకుండా వివాహం జరిగిన ప్రతి స్త్రీ ప్రతి నెల 5,000 రూపాయలు వారి అకౌంట్ నేరుగా ఇచ్చే పథకాన్ని కాంగ్రెస్ పార్టీ దానికి కారణం ఏంటంటే పేదవాళ్ళకు కొనుగోలు శక్తి పెంచి కనీసం జీవనానికి అవసరమైన నిత్యావసర వస్తువులను కొనుక్కోవడానికి కొనుగోలు శక్తిని పెంచడానికి ప్రధాన ఉద్దేశం. ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ గ్రామానికి పథకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాల్సిందిగా ఆదేశించింది కాబట్టి ఆ ఆదేశాన్ని పాటిస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తలు విషయాలు తీసుకెళ్ళారు. ఇదే కాకుండా ఎన్నికల్లో కూడా షర్మిలమ్మ గారి నాయకత్వంలో ప్రజల్లోకి తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వవైపు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని విజయపదాలు చూపడానికి సమాజంలో అట్టడుగున బడుగు వర్గాల వారికి నాయకత్వం ఇవ్వడానికి సమాజంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలను కూడగట్టుకుని ముఖ్యంగా మైనారిటీలకు సంరక్షణ కల్పిస్తూ పేదరిక నిర్మూలనే ధ్యేయంగా చూస్తూ నిరుద్యోగ నిర్మూలనే ధ్యేయంగా చూస్తూ ఇతర అనేక కార్యక్రమాలు అంటే ఈరోజు రేపు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అనేక పథకాలు మేనిఫెస్టో రిలీజ్ చేయబోతా ఉంది. రిలీజ్ చేసిన తర్వాత ఇదే పాకాల్లో మేము విస్తృత స్థాయిలో ఒక సమావేశం ఏర్పాటు చేయబోతాం. ఇదే పాకాల్లో బహిరంగ సభ ఒకటి ఏర్పాటు చేయబోతాం. దీన్నంతా కూడా కేవలం ఈ కార్యక్రమాలను ఎలా తీసుకుపోవాలనో ప్రాథమికంగా ఎవరి ద్వారా తీసుకుపోవాలనో ఒక చిన్న సమావేశం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశంలో మా నాయకులు తీసుకునే విషయాలన్నింటినీ కూడా తదుపరి మేము ఆచరించబోతామని చెప్పేసి తెలియజేస్తాం. ఇక్కడ నిలబడడం మాకు మేముగా చెప్పడానికి లేదు. కాంగ్రెస్ పార్టీ ఎవరికి అభ్యర్థిత్వాన్ని ఎవరిని ప్రకటిస్తుందో త్వరలో ప్రకటిస్తుంది. ప్రకటించినప్పుడు ఎవరి పేరు వస్తే ఆ అభ్యర్థిత్వాన్ని అందరూ బలపరిచి కాంగ్రెస్ పార్టీ కోసం అందరూ సమైక్యంగా కృషి చేశారు. ఇక్కడ ఉండే నాయకత్వం అన్ని మండలాల నుంచి వచ్చినారు నాయకత్వం కాన్స్టిట్యున్సీలో అన్ని మండలాల వాళ్ళు ఐకమత్యంగా కలిసి సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్
కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.